హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తిరుమెంటోర్. నేను మీ సందీప్. అండ్ ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మనమైతే ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ గురించి, జీడిఎస్ దాని గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఎవరైతే మీ యొక్క కరెక్షన్ అంటే ఇప్పుడు అప్లికేషన్ ఎవరెవరైతే రాంగ్ పెట్టుకున్నారో వాళ్ళకైతే రేపటి రోజున మనకైతే ఎడిటింగ్ ఆప్షన్ అయితే రాబోతుంది. 6/8/2024 రేపైతే మనకైతే ఎడిటింగ్ ఆప్షన్ అయితే ఉంది. అండ్ మనం ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి ఏంటి అనేసి అయితే మనమైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ మనకైతే ఇప్పుడు మనము ఎలా అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నామో ఆ ప్లేస్లో అయితే మనకైతే ఇప్పుడు ఆ యొక్క ఎడిటింగ్ ఆప్షన్ అయితే రాబోతుంది. దాంట్లో మనము ఏమేమి కరెక్ట్ చేసుకోవచ్చు అనేసి అయితే దీంట్లో అయితే మనం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. అండ్ ఈ ఎడిటింగ్ ఆప్షన్లో మనం వచ్చేసి అయితే డివిజన్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అది నేమ్స్ అవి అయితే చేంజ్ చేసుకోవడానికి కష్టం ఫ్రెండ్స్. అండ్ దీంట్లో ఏంటంటే మనము నార్మల్గా ఎడిటింగ్ ఆప్షన్లో జస్ట్ మనమైతే ఈ సర్కిల్ చేంజ్ చేసుకోవాలనుకున్న అలాంటి మాత్రం మనమైతే ఈ యొక్క ఎడిటింగ్ ఆప్షన్లో అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకేంటంటే ఎవరైతే మీరు ఇంకా అప్లై చేయలేదు అప్లికేషన్ వాళ్ళైతే ఫాస్ట్గా అప్లై చేసుకోండి. అండ్ ఈరోజే లాస్ట్ డేట్ అనమాట. కాబట్టి మీరందరూ మీకు ఒకవేళ ఏ విధంగా అప్లై చేయాలనే ప్రాసెస్ అయితే మీకు తెలియకుంటే మన ఛానల్లో అయితే ఆ వీడియో కూడా చేయడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఆ వీడియో. దాన్ని అయితే మీరు ఫుల్ వీడియో చూసుకుంటే ఇంకా దాని గురించి అదే విధంగా మనమైతే అండ్ కొన్ని ట్రిక్స్ కూడా నేను చెప్పాను. దాని గురించి కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది 5 మినిట్స్ వీడియో. జస్ట్ మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే మొత్తం ప్రాసెస్ అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఇంకేంటంటే ఇప్పుడు ఎలా అప్లై చేయాలి అనేసి మీకైతే డౌట్ రావచ్చు. దీనికైతే కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, అవి కూడా దీంట్లో నేను చెప్తాను ఈ వీడియోలో. అండ్ ఈ ట్రిక్స్ ఏంటంటే ఇప్పుడు మనము ఆల్మోస్ట్ అందరికీ 10th లో 10/10 ఉన్నాయి. 2020 అండ్ 21 బ్యాచెస్ని చూసుకుంటే మాత్రం మనకైతే ఆల్మోస్ట్ 10/10 అయితే చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్స్ అనేసి అయితే మీకైతే డౌట్ ఉండొచ్చు. కాబట్టి మీరైతే నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అయిపోతే సింపుల్గా మీకైతే రావడానికి 90% 100% ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు అందరూ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎట్లా అంటే కొందరు ఎలా పెడతారంటే ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తారు ఫ్రెండ్స్. ఆ విధంగా పెట్టకుండా మీరైతే కేటగిరీస్ని అవి చూసుకోండి, మీది ఏ కేటగిరీని అనేసి. కేటగిరీ అంటే నథింగ్ బట్ క్యాస్ట్ అనమాట. మీ యొక్క క్యాస్ట్ని చూసుకొని అండ్ ఆ క్యాస్ట్కి మీరైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. దాని తర్వాత మీ ఇష్టం, అది ఏ క్యాస్ట్ కానీ ఇవ్వచ్చు అనమాట కేటగిరీస్కి. అండ్ దీంట్లో వచ్చేసి మనకైతే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ 2 నుంచి పెడతారనమాట ఆప్షన్స్. కాబట్టి మీరు కూడా ఆ మిస్టేక్ చేయకండి. మీరు కొంచెం డిఫరెంట్గా పెట్టండి ఫ్రెండ్స్. ఎలా అంటే మధ్య నుంచి అయినా లేకుంటే లాస్ట్ నుంచి అయినా పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఫ్రెండ్ నుంచి అంటే 10/10 ఉన్న వాళ్ళు అందరూ అండ్ ఏజ్ కూడా 21 ఉంటే అప్పుడు ఏంటంటే అందరూ అదే ఆప్షన్ ఇస్తే ఫస్ట్ నుంచి ప్రిఫర్ చేస్తే వాళ్ళకైతే అవి నార్మల్గా అవి సిస్టమ్ తీసుకుంటుంది కదా. సిస్టమ్ దీనికైతే మాన్యువల్గా మనల్ని అయితే ఎవరు దీన్ని సెలెక్ట్ చేయరనమాట మాన్యువల్గా. ఇది వచ్చేసి మొత్తం సిస్టమ్ మీద వర్క్ అన్నమాట. సిస్టమ్ పెండి అది డైరెక్ట్ అది సిస్టమే ఇది మనకి సైట్లోనే డైరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటుంది. కాబట్టి మీరైతే ఇలాంటి ట్రిక్స్ ఫాలో అయితే మధ్య నుంచి అయినా లాస్ట్ నుంచి అయినా పెట్టడం జరిగితే మీకైతే రావడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. అందరూ ముందు నుంచి పెడతారు కాబట్టి అందరు ఇప్పుడు నేను అండ్ ఇంకో ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ని తీసుకుంటున్నా సాగర్ని. అండ్ నేను సాగర్ వచ్చేసి సాగర్ ఏం చేసిండు ముందు నుంచి అనమాట. ఈ లిస్ట్లో వచ్చేసి ఆయన 1, 2, 3 అనుకుంటా ఆ లిస్ట్లో ఆయన ముందు నుంచి పెట్టిండు. అండ్ ఇంకా సంథింగ్ ఇంకా చాలా మంది ముందు నుంచి పెట్టారు. అండ్ నేను వచ్చేసి కొంచెం డిఫరెంట్గా సెలెక్ట్ చేశాను అనమాట. అప్పుడు ఏంటంటే వీళ్ళకన్నా ముందు అంటే ఫస్ట్ లిస్ట్లో ఛాన్స్ అంటే నాకు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎందుకంటే నేను వీళ్ళకన్నా కొంచెం డిఫరెంట్గా సెలెక్ట్ చేశాను కదా ఆప్షన్స్ అనేవి. కాబట్టి నాకైతే రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇంకా చాలా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇంకేంటంటే ఈ ఆప్షన్స్ ఏజ్ని కూడా చూసి ఇస్తారనమాట. ఇప్పుడు ఆ మార్క్స్ని చూసి ఇవ్వాలంటే చాలా కష్టం కాబట్టి ఇది ఏజ్ బేస్ మీద అయితే ఇప్పుడైతే ఇస్తున్నారనమాట. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. అండ్ ఏ విధంగా మనకైతే రేపు దీని గురించి నేను ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలి అనేసి అయితే నేను దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. అండ్ మెయిల్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అంటే ఏ విధంగా మనమైతే మనకు మెయిల్ ఎలా వస్తుంది అండ్ ఏంటి అది మనకి మెయిల్ ఎలా వస్తుంది అండ్ అది నేనైతే అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో.
అండ్ దాని తర్వాత ప్రాసెస్ ఏంటి అండ్ జాయినింగ్ లెటర్ ఎలా ఉంటుంది అది కూడా మీకైతే నేను చూపిస్తాను అనమాట. అవన్నీ నా దగ్గర ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ వీడియోలో దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇంకా చాలా డీప్గా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో అయితే వేరే వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ సపరేట్గా ఈ టాపిక్ మీద. అండ్ ఒకసారి మీరు ఆ వీడియోలోకి వెళ్ళి దీని అయితే చూసినట్టయితే మీకైతే 100% క్లారిటీ అనేది వస్తుంది అనమాట, ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనేసి. అండ్ ఎడిటింగ్ గురించి అయితే రేపు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళకి కూడా కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతారు అనమాట, ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి. అండ్ పర్టికులర్గా ఇదే జాబ్ కాదు, ఏ జాబ్కైనా అప్లై చేసినప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో అయితే మనకైతే 100% రావడానికి ఛాన్సెస్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్.